హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో అది నేను నిన్న వీడియో కూడా చేయడం జరిగిందండి. సో వీడియో చేసిన వెంటనే చాలామంది నాకు కాల్ చేశారు, అలాగే మెసేజ్ కూడా చేయడం జరిగింది. సో అది ఫేక్ సార్, అది వీడియో అయితే చేయొద్దని చెప్పేసి అన్నారు. సో ప్రజెంట్గా ఆ వీడియో ఎందుకు చేశారంటే మా సచివాలయం సంబంధించి ఒక ఎంప్లాయ్ అయితే నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో అది అమరావతి నుంచి వచ్చింది నాగరాజ్ అని చెప్పేసి అన్నారు. సో ఒకసారి దాన్ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. సో మేబీ వచ్చిండొచ్చేమో సచివాలయం ఎంప్లాయీస్ కావచ్చు, సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చేమో అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ప్రజెంట్గా వీడియో చేసిన ఒక 10 minutesకి నాకు కాల్స్, అలాగే మెసేజ్, అలాగే కామెంట్ కూడా రావడం జరిగింది ఇది ఫేక్ అని చెప్పేసి. సో ఇది నిజంగా రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి నేను కూడా వీడియోని స్టాప్ చేయడం జరిగిందండి. సో నేను వీడియో కూడా ప్రైవేట్లో పెట్టడం జరిగింది. సో తర్వాత నేను దాదాపు 1 day అయితే చర్చించడం జరిగింది ఫ్రెండ్స్ అందరితో. నాకు ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్కిల్స్ మొత్తం నేను ఈ న్యూస్ గురించి నేను స్ప్రెడ్ చేయడం, ఇట్లా ఫేక్ న్యూస్ ఇది రియల్ అని చెప్పేసి నేను చర్చించడం జరిగింది. సో నా ఫ్రెండ్స్ కూడా వారి యొక్క అనుభవంతో, వారి యొక్క అవగాహనతో ఫేక్ అని చెప్పేసి అన్నారు. సో ఒకసారి మనము కొన్ని నియమ నిబంధనలు అయితే మనకి ఇవ్వడం జరిగింది, అవేంటని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. వీటితో పాటు సో ఇదివరకు ఉన్నటువంటి అప్డేట్ పరంగా వాలంటీర్ సంబంధించి ప్రతి ఒక్క విలేజ్కి ఒక 5 మంది వాలంటీర్లు అని చెప్పేసి అన్నారు. అది కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్గా జివో కానీ రావట్లేదు, కానీ అది కూడా న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. సో ఆ 5 మంది వాలంటీర్ల పరంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదైతే ఇప్పుడు నిన్న స్ప్రెడ్ చేశారో వాట్సాప్ గ్రూపుల్లో న్యూస్ అనేది, దాన్ని రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది ఫేక్ అని తెలుస్తుంది. సో నేను దాని రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటని చెప్తాను. సో ప్రజెంట్గా ఒక ఊరికి 5 మంది వాలంటీర్లు అన్నారు. ఇక్కడ మనకి ఒక పాయింట్ వచ్చేసరికి 300 మంది పింఛన్దారులకు ఒక వాలంటీర్ అని చెప్పేశారు. సపోజ్ మీ ఊర్లో, మీ సచివాలయంలో సపోజ్ 350 కానీ 400 కానీ 500, మేబీ మహా అంటే ఒక 700 అనుకోండి, 700 పింఛన్స్ ఉంటాయి. సో 700 పింఛన్స్ ఉన్నప్పుడు ఎంతమంది వాలంటీర్లు కేటాయిస్తారు? సో ఈ యొక్క పాయింట్ ద్వారా నేను ఇది ఫేక్ అని అనుకుంటున్నానండి. సో సపోజ్ ఇప్పుడు మా సచివాలయం వచ్చేసరికి 450 పింఛన్స్ ఉన్నాయి. సో 450 పింఛన్స్కి ఎంతమంది వాలంటీర్ని నియమిస్తారు? సో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ పాయింట్లో 300 పింఛన్దారులకు ఒక వాలంటీర్ అన్నారు. సో 300 పింఛన్లకు ఒక వాలంటీర్ అన్నప్పుడు మా సచివాలయంలో 450 పింఛన్స్ ఉన్నప్పుడు ఎంతమంది వాలంటీర్లు తీసుకుంటారు? సో అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి జీవో కూడా రాలేదు. సో అది కూడా 5 మంది వాలంటీర్లు అని చెప్పేసి అంటున్నారు. సో చాలా వరకు అయితే స్ప్రెడ్ అయింది ఈ విషయం కూడా. ఆ లెక్క ప్రకారంగా 5 మంది వాలంటీర్లు పరిగణలోకి తీసుకున్నా కూడా, ఒక సచివాలయానికి ఒక ఊరికి 5 మంది వాలంటీర్లను పరిగణలోకి తీసుకున్నా కూడా వీరు చెప్పినటువంటి ఈ ఫేక్ వాట్సాప్ న్యూస్ ఏదైతే ఉందో, సో అందులో 300 మంది పింఛన్దారులకు ఒక వాలంటీర్ అన్నప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మా సచివాలయం మాత్రమే వాలంటీర్లు కేటాయించడం జరుగుతుంది. సో ఇదైతే ఫేక్ అని చెప్పేసి అనుకోవచ్చండి. సో ఇదొక పాయింట్ ద్వారా నేను క్యాలిక్యులేషన్ చేసుకోవడం జరిగింది, ఫ్రెండ్స్తో డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో ప్రజెంట్గా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, సో కొత్తగా ఇప్పుడు ఏమైనా రిక్వైర్మెంట్ చేసే వాళ్ళకి ఏమైనా ఇవి అమలు చేస్తారా, లేకుంటే ఇప్పుడు రాజీనామా చేయకున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే వారికి కూడా ఇవి వర్తిస్తాయా, ఇది ఫేకా రియల్ అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దామని చర్చిద్దాం ఈ వీడియో సంబంధించి ఈ అప్డేట్లో. సో ప్రజెంట్గా వాట్సాప్లలో ఎక్కువ శాతం మనకి స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏంటంటే, సో ఇక్కడ మనకి అమరావతి నుంచి వచ్చిందని చెప్పేసి అన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే వాలంటీర్కి సంబంధించి కింది అర్హతలతో పాటు నియమ నిబంధనలు ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మొదటి పాయింట్ని ఇప్పుడు మేము చెప్పుకున్న విధంగా 300 మంది పింఛన్దారులకు ఒక వాలంటీర్ నియమిస్తున్నారని చెప్పేసి అన్నారు. సో ఇదైతే ఫేక్ అండి. ఎందుకంటే 300 మంది పింఛన్దారులకు ఒక వాలంటీర్ నియమిస్తున్నట్టు సమాచారం అయితే ఇక్కడ పాయింట్లో మెన్షన్ చేయండి. కాబట్టి ఒక సచివాలయం సంబంధించి ఎక్కడైనా ఏ మండలంలో సంబంధించి కానీ, గ్రామాల్లో సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కలుపుకుంటే కూడా ఒక్కొక్క సచివాలయానికి మేబీ ఖచ్చితంగా 500 పింఛన్దారులు కానీ, లేదా 600 పింఛన్దారులు ఖచ్చితంగా ఉండిండొచ్చు. అలా అనుకుంటే కన్నా ఒక 600 పింఛన్స్ ఉన్నాయనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్గా, సో అక్కడికి 2 వాలంటీర్లే కేటాయించడం జరుగుతుంది. సో ఒక స్ప్రెడ్ అయితే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది కదా, ఒక గ్రామానికి 5 మంది వాలంటీర్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మటుకు ఇక్కడ ఇచ్చినటువంటి 300 పింఛన్దారులకు ఒక వాలంటీర్ అయినప్పుడు, సో అక్కడ సచివాలయానికి 2 వాలంటీర్లే వస్తారు. కాబట్టి ఇదైతే ఫేక్ అనే అనుకోవచ్చు ఫస్ట్ పాయింట్ పరంగా. అలాగే ఇక్కడ మనకి రెండో పాయింట్ వచ్చేసరికి వయసు అనేది 30 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పేసి అన్నారు. సో గత ప్రభుత్వము 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో 30 సంవత్సరాల అబ్బో ఉంటే కినా వాళ్ళకి అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనం ఒక విధంగా అయితే ఫేక్ అని అనుకోవచ్చండి. సో ఫర్దర్గా ఏమైనా కొత్తగా రిక్వైర్మెంట్ చేసేటప్పుడు మనకి ఆగస్టు వరకు వాలంటరీ వ్యవస్థ మనకు 1 year అగ్రిమెంట్ అయితే ఉంది. కాబట్టి సో ఏమైనా నోటిఫికేషన్ ఆగస్టులో రిలీజ్ చేస్తే మటుకు కొత్త వాళ్ళకి ఏమైనా ఇలాంటి షరతులు నిబంధనలు పెడతారా అని చెప్పేసి మనమైతే వెయిట్ చేయాలి. ఇది నిజంగా రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి జూలై లాస్ట్ వారం కానీ, జూలై 2వ వారంలో కానీ మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో ఈ పరంగా చూసుకుంటే అక్కడ ఏమన్నా కొత్తగా రిక్వైర్మెంట్ చేసే వాళ్ళకి ఏజ్ 30 లోపల ఉండాలని చెప్పేసి ఏమైనా నిబంధనలు పెడతారనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే 100% అయితే న్యూస్ అనేది ఫేకే అండి. సో ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి గత ప్రభుత్వంలో 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది. కాబట్టి
అలాగే ఇక్కడ మనకి మూడో పాయింట్ వచ్చేసరికి డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ అండి. సో కొన్ని మనకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్క గ్రామానికి 5 మంది వాలంటీర్లు ఉండాలని చెప్పేసి న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అది కూడా ఎటువంటి జియో అయితే రాలేదు. సో జియో వచ్చేంత వరకు మనము దీని గురించి ఆలోచన చేయాల్సి ఉంటుంది, అంతవరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనకు ఫేక్ అనే కూర్చోండి. సో ఖచ్చితంగా ఒకవేళ పెడితే కన్నా డిగ్రీ పాస్ అయిన వాళ్ళంటే కన్నా ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతారా, అంటే రాజీనామా చేయనటువంటి వాలంటీర్ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతారా, లేదంటే కొత్తగా రిక్వైర్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఈ షరతులు నిబంధనలు అర్హతలు పెడతారని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. సో ప్రజెంట్గా అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి జియో అనేది రాలేదు. అలాగే ఇక్కడ మనకి ఖచ్చితంగా మండల స్థాయిలో మీటింగ్ ఉంటుంది ప్రతి వారంలో ఒక రోజు అని చెప్పేసి అన్నారు. ఇదైతే 100% ఉండొచ్చు ఖచ్చితంగా. ఇక్కడ మనకి డిగ్రీ కానీ అలాగే 10th కానీ ఇంటర్ కానీ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి ఏ మంత్రి కూడా మనకి ఇంతవరకు ప్రెస్ మీట్లో చెప్పలేదు. సో ప్రజెంట్గా మనకు కేటాయించినటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్యక్రమం సంబంధించి మంత్రిత్వ శాఖ ఎవరైతే శ్రీ వీరాంజనేయ సార్ ఎవరైతే ఉన్నారో వారు కేవలము రాజీనామా చేయనటువంటి వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పేసి వారిని 1వ తారీఖు పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో ఇంకా ఎటువంటి అప్డేట్ కానీ ఎటువంటి జియో కానీ మంత్రులు మాట్లాడుతున్నారు. సో కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు ఎందుకు రాజీనామా చేశారని చెప్పేసి, అలాగే రాజీనామా చేయని వాళ్ళని ఇట్లా కొనసాగిస్తామని చెప్పేసి కొంతమంది మంత్రులు ఉంటారు. ముఖ్యంగా మనకి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఇంకా జియో కానీ నిర్ణయం కానీ అధికారులకు తెలియజేయలేదు. సో వారి నోటి నుంచి వచ్చినప్పుడు మనం అది నిజంగా అనుకోవచ్చండి. సో అంతవరకు అయితే వెయిట్ చేయాలి. మంత్రులు అయితే చాలామంది అంటున్నారు. సో వారి యొక్క పరిగణలోకి మనం కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫర్దర్గా అయితే మనం వెయిట్ చేద్దామండి. జూలై వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. సో ఆగస్టు వరకు అయితే మనకు ఉంది కాబట్టి ఆ లోపల ఏమైనా జరగవచ్చు. క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో కొన్ని పాయింట్లనే రైట్ చేస్తున్నారు. సో అవన్నీ మన యొక్క దృష్టికి అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. సో టోటల్గా వాళ్ళు ఒక క్యాబినెట్ అనేది ఏర్పాటు చేసుకొని సో ఫర్దర్గా ఏమైనా వాలంటీర్ వ్యవస్థ నుంచి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈరోజు కూడా కొల్లు రవీంద్ర మంత్రి మనకు చెప్పడం జరిగింది. సో ప్రజెంట్గా ఇక్కడ మరొక పాయింట్ అయితే పూర్తి స్థాయి వాలంటీర్ నియామకం చేయాలి, అంటే పార్ట్ టైం జాబ్ లాగా కాకుండా సో పూర్తిగా వాలంటీర్ మీద డిపెండ్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళైతే ఇక్కడ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అనేది. ఇక్కడ మరొకసారి పాయింట్ చెప్తాను చూడండి. సో ఎందుకంటే ప్రతి ఒక్క సచివాలయానికి 5 మంది వాలంటీర్లు అని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ అయితే రావడం ఉంది. సో ఈ మెసేజ్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పాయింట్ అయితే రైట్ చేయడం జరుగుతుంది. డిగ్రీ పాస్ అయి ఉండాలి, అలాగే 1994 నుంచి 2018 లోపల ఉండే డిగ్రీ వాళ్ళు ఉండాలి, అలాగే ప్రతి గ్రామానికి 5 మంది వాలంటీర్లు అని చెప్పేసి న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో మనకి ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం నుంచి ఎవరైతే అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కానీ అలాగే వాళ్ళ యొక్క మంత్రివర్గం నుంచి కానీ ఎటువంటి జియో కానీ మనకి అధికారుల నుంచి అయితే రాలేదండి. అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో తెలుగుదేశం పార్టీ సానుభూతుడై ఉండాలి. సో ఇదైతే నేను నమ్మడం లేదండి. సో తెలుగుదేశం పార్టీ సానుభూతుడై ఉండాలని చెప్పేసి అన్నారు. అంటే గత ప్రభుత్వం కూడా సో ప్రజలకు సంబంధించి అలాగే ప్రభుత్వం సంబంధించి వాలంటరీ వ్యవస్థను నియమించడం జరిగింది. అంటే ప్రజలు అలాగే ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే వాలంటరీ వ్యవస్థని తీసుకోవడం జరిగిందండి. సో ప్రజెంట్గా ఇక్కడ ఈ పాయింట్ కూడా నేను ఫేక్ అని అనుకుంటున్నాను. సో ఇప్పుడున్నట్టు గవర్నమెంట్ కూడా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా చేసే వాలంటరీ వ్యవస్థని తీసుకొస్తుందని చెప్పేసి నా యొక్క నమ్మకము. అలాగే ఇక్కడ మనకి జూలై 2వ వారంలో వీటికి సంబంధించి రిక్వైర్మెంట్ ఏంటి, దీని యొక్క గైడ్లైన్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్గా సో ప్రస్తుతం ఉన్న వాలంటరీ వ్యవస్థ ఇదివరకు అయితే 50 కుటుంబాలకు ఒక వాలంటరీ కానీ 100 కుటుంబాలకు ఒక వాలంటరీ కానీ ఉన్నారు. ఇప్పుడు 300 పింఛన్లకు ఒకరు నియమించబోతున్నాం అని చెప్పేసి అన్నారు. సో నిజంగా చెప్తున్నాను అండి. సో వాలంటరీ సంబంధించి 300 పింఛన్కు ఒక వాలంటీర్ని నియమిస్తున్నామంటే ప్రజెంట్గా ఎగ్జాంపుల్గా మా ఊర్లో 450 పింఛన్స్ ఉంటే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఏదైతే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవుతుందో 5 మంది వాలంటీర్లు డిగ్రీ పాస్ అయి ఉండాలని చెప్పేసి అలాంటి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ 300 పింఛన్స్కి ఒక వాలంటీర్ని నియమించినట్టయితే ఇక్కడ మా సచివాలయం సంబంధించి 2 వాలంటీర్లే నియమించడం జరుగుతుంది. సో ఇదైతే ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నాను 100%. సో ఇది ఫేకా లేదా అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా ఇది కొత్తగా రిక్వైర్మెంట్ చేసే వాళ్ళకి ఇలాంటి నిబంధనలు ఏమైనా పెడతారని చెప్పేసి వెయిట్ చేయాలి. సో ప్రజెంట్ మా సచివాలయంలో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ అయితే నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేయడం వల్ల నేను అది నిజం అనుకుని వీడియో చేయడం జరిగిందండి. సో మరొకసారి నేను దాన్ని ఆలోచన చేసి మా ఫ్రెండ్స్ చాలామంది ఫేక్ అని చెప్పేశారు, వాళ్ళతో చర్చించి సో ఇది ఫేకా రియల్ అని చెప్పేసి నేను కొన్ని పాయింట్లు అనేది క్వాలిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇది ఫేక్ అని చెప్పేసి తెలియడం జరిగింది. సో వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.